హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే మేషరాశి గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ మేషరాశి వారికి ఆదాయం వచ్చేసరికి 2, వ్యయం వచ్చేసరికి 14, రాజ్యపూజ్యమేమో 5 అండి, అవమానం 6, ఆరోగ్యం 3, అనారోగ్యం 0, సుఖం 3, దుఃఖము 3 అనమాట. మనకి ఆదాయం వచ్చేసరికి 2 కానీ వ్యయం 14 ఉంది. సో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ మన భాషలో. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం మీరు 7.5లో ఉన్నారనమాట. గురువు 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి మారుతూ ఉంటారు. మారే కొద్దీ ఈ సంవత్సరం మారుతూ ఉంటుందండి. ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఆదాయం వచ్చేసరికి 2 ఉన్న వ్యయం వచ్చేసరికి 14 ఉంది. అంటే మన వాడుక భాషలో వచ్చేసరికి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. కానీ ఇవన్నీ మీకు ముందే తెలుసు కాబట్టి మీరు జాగ్రత్తలు వహించి ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలుసుకొని మీరైతే ఖర్చు ఎక్కువ పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉంటే మనకి విల్ పవర్ ఉంటుందండి. విల్ పవర్ ఉంటే ఏంటి అంటే మనం ఖర్చు పెట్టకూడదు అని ఉంటే ఇవన్నీ కూడా తలకిందులు అవుతాయి. ఈ విషయం ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే ఇదైతే నిజము. విల్ పవర్ మనకి గట్టిగా ఉంటే రాసులు కాదు కదా, ఏవైనా సరే మన దగ్గర రావాల్సిందే. ఆ విషయం తెలియక అందరూ రాసులు నమ్ముతారు. కాకపోతే ఇప్పుడు ఆ రాసులు నమ్ముతున్నావు, నువ్వెందుకు చెప్తున్నావు అని అనుకోవద్దు. మన ఛానల్లో వచ్చేసరికి తెలియాలి నలుగురికి. ఇప్పుడు మనలా ఆలోచించే వాళ్ళు కాకుండా రాశి గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఈ వీడియో చూసి ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే కదా, మనం కూడా మారదాం అనుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవి తెలుసుకోండి, తప్పులేదు. కానీ నాకు ఆ రోజు వ్యయం 14 ఉంది, అందుకే నాకు ఖర్చు ఎక్కువైపోతుంది అని చెప్పి మీరు ఖర్చు పెట్టేసి నాకు దీనివల్లే అవుతుంది అని అయితే మీరు దయచేసి అనుకోవద్దు. గురువు వచ్చేసరికి 3వ స్థానంలో ఉండడం వల్ల ఈ మే 19వ తారీఖు వరకు మీరు దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసినా సరే మీకు లాభాలండి, నష్టాలైతే ఉండవు. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మే 19వ తారీఖు నుంచి 3వ స్థానం నుంచి 4వ స్థానం కర్కాటక రాశిలోకి అయితే గురువు మారబోతున్నాడు. సో ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే మే 19 లోపు అయితే చేసుకోండి. మే నుంచి అక్టోబర్ వరకు అంటే 2025 5వ నెల నుంచి 2025 10వ నెల వరకు మనకి బాగోలేదు. ఇప్పుడు వరకు ఉన్న మంచి థాట్స్ అన్నీ కూడా ఆ తర్వాత రోజు నుంచి అయితే మనకి నెగిటివ్గా స్ప్రెడ్ అవ్వడం, ఫేక్గా అనిపించడం, నమ్మకపోవడం, ఇవన్నీ జరగడం వల్ల మనం ఏదనుకున్నా కూడా చేయలేము అని అయితే గురువుగారు చెప్తున్నారు. మీరు గురువుగారి ఛానల్లో ఇవాళ ప్రోగ్రాం చూసారో లేదో నాకు తెలియదు, కానీ చూసుంటే ఇదే చెప్పారు అనేది ఎవరైనా కామెంట్ చేయండి. సో మేషరాశి వాళ్ళు ఎవరైనా చూస్తే ఉపయోగపడుతుంది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 10వ నెల నుంచి 12వ నెల వరకు గురువు కర్కాటక రాశిలో సంచరిస్తాడండి. ఆ టైంలో మనకంతా అవమానాలు, అపవాదాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం మానేయడం ఇలాంటివి అయితే జరుగుతాయి. హోల్గా చెప్పాలంటే మనకి మేషరాశి అంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్త వహించి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. డిసెంబర్ నుంచి అంటే 12వ నెల నుంచి గురువు మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి రావడం వలన అవమానాలు, అపవాదాలతో పాటు మనకి ఏదన్నా అనుకుంటే జరగకపోవడం, భార్యాభర్తల పట్ల సరిగ్గా ఉండకపోవడము, ఇంకా గొడవలు అనేది వస్తాయండి. సో ఇవన్నీ తెలుసుకొని ఉపయోగం ఏంటి అంటే జాగ్రత్త వహించండి. అంతేగాని నా రాశిలో ఇలా ఉంది, నా సంవత్సరమే బాగాలేదు అని అయితే అస్సలు అనుకోవద్దు. నేను దానికోసం చెప్తున్నాను కానీ తెలుసుకోండి, మీకు ఇది ఉంది అని చెప్పి ఖర్చు పెట్టేయండి అని అయితే కాదు. అంతే అండి, జాగ్రత్త వహించండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.